మాత దుర్గమ్మ మహంకాళి భద్రకాళి చాముండేశ్వరి దుర్గమ్మ మాత మహంకాళి భద్రకాళి ఓం మహాదేవ హర హర మాలలో నన్ను దూషించిన వారిని భరింపు లేకనే అమ్మాయి వస్తుంది కాబట్టి కోపం వచ్చి ఇక్కడ వచ్చింది. అమ్మాయి ఎవరు దూషించారమ్మా నిన్ను? అమ్మా నువ్వు ఎప్పుడైనా గుళ్ళో ఉన్నదానివి, నువ్వు బయటకు ఎందుకు వచ్చావు? వాళ్ళు మరి నువ్వు ఎట్లా వచ్చినావు? మరి నీకేమన్నా తక్కువ చేసిండా? ఎందుకని కోపం వచ్చింది తల్లి నీకు? శాతము తల్లి శాతం తోడా చెప్పు మాకు. నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు నీకు కోపం వచ్చింది తల్లి? అందు గురించి మాకు ఒక్కొక్కరు చెప్పు. ఆదిత్య వంశుడు అవనీశ్వరుడు మేదిని లోపల మేటి సూర్యుడు కన్నర్పు బోధిన కన సుందరుడు ధరణిలో అయోధ్యపురమేలుచుండు మహతాత మహారాజా ఓ హబ్బో ఏం చేసిండమ్మా? మహతాత నామంబు మమ్మ వినవమ్మ మంచులా కోపించి మమ్ము దూషించి బొమ్మ కట్టించి చాలా కమ్మరామిది ఎంత ఘనతయని పలికి పంతము కట్టగలేనిగా బాగుగా వస్తే ఏ రూపంగా వచ్చినావు? మరి నువ్వు ఎందుకు వృద్ధి వచ్చినావు? తల్లి మహారాజు ఎవరు? నీ మీద పంతం ఎందుకు గుర్తి కట్టాడు? నీకేం తక్కువ చేసాడు? నేను గుడిలో ఉన్నటువంటి దానను నాకు చేయనటువంటి పూజలు బంధు పెట్టించి ఒక్క పొద్దులు నైవేద్యములు మేక
భక్తులు అబ్బా బాణములు బండ్లు బంధు పెట్టినటువంటి వాడు పురుష గర్భమున పుట్టినారని మహాగర్భముతో అంటే పురుష గర్భంలో పుట్టిందని ఆదిత్య వంశుండు సూర్య వంశము కలిగిన వాడు ఏడేవాడు ఎక్కడ ఉన్నాడే పొందుగా అయోధ్యపురి పట్టణము ఏలినటువంటి వాడు నా పేరట వేలుగ కాలుకు ఒక బొమ్మను చేసి నా పేరట బొమ్మను కట్టించి ఆ వేలుగ కాలుకు కట్టి కారం పొడి మిరియాల పొడి చల్లుకుంటూ బజబజారుడా వీధి వీధులు తిప్పాడే ఆ మంటలకు భరించలేక గుడిలో నుండి వచ్చాను మరి ఆయన ఏం చేస్తావు ఏడేవాడు ఓమ్మా మరి ఆయన ఏం పని చేస్తావు ఆయనను సరే గాని నువ్వు ఈ రూపంగా పోతే అతడు నీకు దిక్కడు ఆ మహారాజు నీకు దిక్కడు ఈ రూపంలో పోతే ఆ మహారాజు నీకు దిక్కడమ్మా మరి ఏ రూపం వేసుకుని పోతావు నువ్వు అట్లయితేనే ఈ రూపం మార్చి వేరే రూపం వేసుకుంటేనే ఆ మహారాజు నీకు దక్కుతాడు అందు గురించి నీకు ఎప్పుడైతే నీకు బోనాలు ఇవన్నీ బంద్ పెట్టినాడో పూజలు అన్ని బంద్ పెట్టిండో ఎక్కడ ఉన్నాడే ఎక్కడ ఉన్నాడు కంటికి కనిపించలేదే కనిపించిన చాలు వాడి పదపడి పోతాల లోకము దొక్కుతాడే నువ్వు ఈ రూపంలో పోతే దొరకడు ఈ రూపంలో పోతే నీకు దొరకడు సరే ఈ రూపమున దొరకపోతే ఈ ఉగ్ర రూపముతో వెళ్ళినా వాడు నా కంటికి కనిపించబోడు కనిపించాడు ఈ రూపమును మారి క్షమవేల్పు అనగా ఒక్క బ్రాహ్మణ వేషమును వేసుకుని వస్తాడు బ్రాహ్మణ వేషము వేసుకుని వస్తావు మరి వచ్చే తర్వాత ఏం చేస్తావు బ్రాహ్మణ వేషం వేసుకొని అతని రాజు కడక పోతావు పోయినాక అక్కడ ఏ పని చేస్తావు మరి ఎట్లా ఓడిస్తావు ఆయనను ఎట్లా ఓడిస్తావు ఆయన గురించి చెప్పు రాజును కథం చేసేదాను
బ్రాహ్మణ వేషము వేసుకొని వాడితో జూదం ఆడుతాను. దూరం ఆడతావా? ఆ జూదములో వాడించి వాడి అయోధ్యను నా స్వాధీనము చేసుకొని ఏక వస్త్రముతో భార్య పిల్లలను అడవికి పంపిస్తాను. అడిగి పంపిస్తావా? అవునే. అబ్బో అప్పుడు నన్ను వాడిని మనసులో తలంచదాకా వాడిని బదలను. ఓహో సరే సరే వెళ్ళు. నారాయణం నారాయణం పరా బ్రహ్మమేమో తెలియండయ్యా బ్రహ్మనులు మీరే. పరా బ్రహ్మమేమో తెలియండయ్యా బ్రహ్మనులు మీరే. చిన్న పంచే కట్టి రాజీ చెప్పు చేతులో పట్టుకొని చిన్నగా దుర్గారాగాలు పరా బ్రహ్మమే బాటలిరందయ్యా బ్రహ్మనులు మీరే. ఏయ్, ఏంట్రా? ఏంట్రా? అయ్యా మరి చలికాలం చదువు అయ్యా మంత్రులు అయ్యా మరి చలికాలం చదువులు ఇప్పుడు ఎండకపోతకు ఉడకపోతుంది మాకు. అంటే చదువు రాదు ఇప్పుడు చదువు రాదు. ఎండాకాలం ఉడకపోతే ఏంది, ఇప్పుడు చలికాలం చలి పెడుతుంది. చలి పెడుతుంది అప్పుడు. అంటే నీకు చదువు రాదా? రాదు, రాదు, రాదు. తమ్ముడు కొడుకా? రాదు, రాదు, రాదు. కొడుకు కొడుకా? ఒరేయ్, అయ్యా మీరెవరు మీరెవరు? మేము బ్రాహ్మణులము. ఏ బామర్దులు మీరు? ఎవరు బామర్దులు మీరు? మేము పురోహిత బ్రాహ్మణులము. హే, ఊరుకోవే. ఇంత పెద్దగా ఉన్నావు ఫోన్ తింటావే నువ్వు? పురుగు పడతావే నువ్వు? ఒరేయ్, ఆ, అది కాదురా, ఆ. పురోహిత బ్రాహ్మణులము. అట్లా చేస్తాడు మేము. అయితే మీరు ఏం పని చేస్తారయ్యా? ఆ? ఏం పని చేస్తారు? మేమా? ఏయ్, వత్సరకనయ్యా, ఎలంబట్టు, వత్సరకనయ్యా. వత్సరకనయ్యా, ఎలంబట్టు, వత్సరకనయ్యా. వచ్చ వచ్చ వంటవాడు వల్లి వల్లి పెట్టిపాయే. వచ్చినంత పొద్దువాడు వల్లి వల్లి పెట్టిపాయే. తాగినంత నేతి పట్టు పిల్లలకి ముద్దపప్పు. వత్సరకనయ్యా, ఎలంబట్టు, వత్సరకనయ్యా. మేము పెద్దలమురా, పెద్దలము. పెద్దలా పితిరి గద్దలా మీరు? మేము ఆచార్యము. ఏం ఆచారు మీరు? ఏయ్, అంటే అంతగానే ఎందుకు వచ్చారు మీరు? మేము ఆచార్యము. అంతగా పుచ్చిపోయారు అన్నీ. మేము స్వాములము. సాములాకాయ జాములా? ఆ? సాములాకాయ జాములా మీరు? మేము యతీశ్వరులము. ఎత్తెత్తే వలగవా? మేము అరుగు ఎత్తెత్తే వలగవా? ఏయ్. ఆ. మేము బ్రాహ్మణులమురా, బ్రాహ్మణులము. మరి ఎక్కడ పోతున్నారు అయ్యా? మేము ఆ, నా పేరు ఆ. వీధి భట్టు అంటారు. ఇది పొట్ల. అవును, ఆహా. విధి భట్టు. అయితే మరి ఎక్కడ పోతున్నారు అయ్యా? ఆ? ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? నా పేరట ఆ. బొమ్మ కట్టించి ఆహా. గుర్రము ఎడమకాలు లెక్కకు ఆ. ఆ ప్రతిమను జయించి ఆహా. ఆ ప్రతిమను ఆ గుర్రము డెక్కకు కట్టించి ఆహా. వీధి వీధుల యందు బజబజారుల యందు ఆహా. కారం పొడి మిరియాల పొడి చల్లుకుంటూ చల్లుకుంటూ. వీధి వీధుల తిప్పాడు. ఆహా. వాడు ఆహా. ఎవడు వాడు? మాందాతరైనటువంటి వాడు ఆహా. అలా తిప్పాడు. ఆహా. తిప్పి ఆ. ఒక బండ క్రింద తొక్కించాడు. అబ్బా. వాణ్ణి ఇప్పుడే వెళ్ళి ఆ. వానితో జూదమాడి ఆహా. వాణ్ణి జూదంలో ఓడంబరం చేసి ఓడించి మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చేస్తావా? అవును. ఏ అంత కింది నుంచి ఒక తీరే ఉన్నావు ఏయ్. అయ్యా? మేము ఎట్లా పడుతున్నాం, కాదుగా ఎట్లా పడుతున్నామా? అట్ట కాకుండా అయ్యా అట్ట
మహారాజు దగ్గరికి పోదామా? అవును. అక్కడ పోయి అయోధ్యపురము ఏలనటువంటి మహందాత రాజు దగ్గరికి వెళ్ళి జూదమాడి రావాలి. అంటావా? అవును. సరే పోద్దాం. శ్రీరామ నన్ను బ్రోవరా శ్రీరామ నన్ను బ్రోవరా ఇతరుల వేడిన ఏమి ఫలమురా గతి నీవేరా అయ్యా ఎవరు మీరు? మీ రాజుగారి వద్దకు వెళ్ళి విధి పట్టు వచ్చాడని చెప్పండి. ఇది పొట్లు వచ్చినా చెప్పాలా? అవును. మీ రాజు ఇల్లు ఎక్కడ? మా మహారాజా మా మహారాజు ఇల్లు ఎక్కడు? రాజాల మీద పోతుంటాడు, లొట్టపెట్టల మీద పోతాడు, కానీ మహారాజు ఇల్లు ఎక్కడు? సింహాసనం మీద కూర్చుంటాడు. రే నువ్వేమన్నా మనిషివేనా? మీ రాజు ఇల్లు ఎక్కడా? మా మహారాజు ఇల్లు ఎక్కడయ్యా? ఎక్కడు? ఆయన రథాల మీద పోతుంటాడు, కాకుంటే సింహాసనం మీద కూర్చుంటాడు, కానీ మా మహారాజు ఇల్లు ఎందుకు ఎక్కడు? ఎక్కడు? మీ రాజు ఇల్లు ఎక్కితే మేము ఎక్కుతాం. మీరు ఎక్కడు కాదురా ముద్దుముడు అక్కడకా. నీకు జ్ఞానం లేనటువంటి వాడివి, పెళ్లి బుద్ధి లేనటువంటి వాడివి. అయితే మీ రాజు గృహంలోనే ఉన్నాడా లేడా? మీ రాజు గృహమునకు ఈ దారి ఎక్కడ పోతుంది? నేను ఈ దారిని చిన్నప్పటి చూస్తున్నా. ఈ దారి ఈయనే ఉంటుంది. నేను చిన్నప్పటి చూస్తే ఇక్కడనే ఉంటుంది దారి, ఎక్కడ పోతలేదు. మీ రాజు గృహమునకు ఈ దారి పోదా? ఈయనే ఉంటుంది దారి, కానీ మా మహారాజు మాత్రం కడుపు పని పోతుంటాడు అప్పుడప్పుడు. మరి మీ రాజు దగ్గరికి వెళ్ళేటువంటి వారు మరి మీరు వెళ్తారు కదా, మీరు వెళ్తారు కదా మీ రాజు దగ్గర. ఆ రోడ్ ఎక్కడ? మరి మీ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ దారి గుంటే వెళ్తారు, ఏ బాట గుంటే వెళ్తారు? ఓ సంధిలో పోతుండొచ్చు, ఓ పాయకర పోంటి పోతుండొచ్చు, కంపచెట్టలో పోతుండొచ్చు, ఊళ్ళో పోతుండొచ్చు, బదర పోతుండ. మీ రాజుగారితో వినవించు విధి పట్టు వచ్చాడని చెప్పు. అవును. మహామంత్రి ఏమిటి విచారం? ఇది 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 పొట్టాట, ఇది పొట్టాట బాటసారి. ఎప్పుడైతే బాటసారి వచ్చేస్తుండో లోనికి రమ్మన్నా జై భవ జై భవ. ఏదైనా మీ అటువంటి బ్రాహ్మణులు మా పట్టము చేరుకోలేదు. అబ్బా కానీ ఎవరు నియము మీరట ఎందుకు వచ్చేసారు? మీ పట్టణం ఎక్కడ? ఓ ఎవరు నీవు? కాదు మా పట్టణం వచ్చేసావు. ఏమి కావాలి నీకు? ధనమా లేక ధాన్యములా, వరహమ్ములా, కుంజరమ్ములా, క్షేణములా, లేక ఆవుల మందల, వజ్ర వైడూర్యముల, నీరు హరుపు చెంచిన కార్యము ఏదో తెలుపుము. ఓ మహారాజా, పిలిబొమ్మ కట్టిన వీర శకర నాతో సుధమాడు.
నా పేరు విధిపట్టు అంటారు. నీవు నీ పేరు? నా పేరు విధిపట్టు. అదింబట్టు. అదే అదే విధిపట్టు. మరి మీ పట్టణము? మా పట్టణము విధిమాయపురము. అదిమాయాపురం. అది కాదు, విధిమాయపురము. అయినా ఎందుకు వచ్చేసావు? నీతో చూదమాడవలనని కోరిక కలిగి నీ వద్దకు వచ్చాను. నీటువంటి రాజులు ఈ ముల్లోకములో లేరు. అతలము, వితలము, పాతాళము, రసతలము, తలాతలము, మహాతలము, ఎన్ని లోకములు వెతికినా గాని రాజు లేడు. అదమ్మ పేరు బొమ్మను కట్టినందుకు నీకు రాష్ట్రం వచ్చేసిన చూడమంటావా? అవును. అంగా, వంగ, కళింగ, నేపాల, భూపాల, మగధ, సౌరాష్ట్ర, ద్రావిడ, మరాఠ, పురింద, కాంబోజ, విదర్భ, విదేహ, మలయాళ, పాంచాల, సింహాల, గోట, నాట, మరాఠ, ద్రావిడ, కొంకణ, టెంకన 56 దేశములు ఉన్నాయి. ఎన్ని దేశములు ఉన్నా నిన్ను మించిన వంటి రాజు లేడు. ఆ అది బొమ్మ పేరట, విధి బొమ్మ పేరట నీవు ఆ బొమ్మను కట్టావు గనుక నీతో జూదమాడవలెనని నాకు కోరిక. ఎటువంటి వారైనా కానీ నాతో దూరమాడదే ఇష్టమైనటువంటి బ్రాహ్మణుడు నీవు. అదం పట్టు నీవు అది నాతో మాలాంటి వారితో దూరమాడతావా? నీ వద్ద ఏమున్నది? పంచాంగము చేత పట్టుకోది భిక్షం చేసేది అనుకున్నటువంటి వాడివి నీవు మాతో దూరమాడతావా? సరిగ్గా ఓ మహారాజా, కాకపోతే ఏదైనా భద్రవైడూర గోమేధిక పుష్పరాగములు నాకు ఏమీ వరదు. నీతో ఒక్కసారి జూదమాడాలి. అది కూడా మహారాజా కరివాహనుడు ఎలాగా? అవును, ఆ కరివాహనుడు దేవేంద్రుడు. కరి అంటే వేణుగా, ఆ వేణుగ ఎల్లప్పుడు ఆ వేణుగును వాహనముగా ఉన్నటువంటి వాడు ఆ దేవేంద్రుడు. ఆ దేవేంద్రుని తోటి నీవు యుద్ధము చేసినటువంటివి రాజేంద్రుడవు నీవు. అటువంటి వారితో యుద్ధము అటువంటి వారితోనే పాచికలాడాలి, జూదమాడవలెనని నాకు కోరిక. ఏమేమి దేవేంద్రుడు యుద్ధం చేసినటువంటి బలవంతుడని కానీ నీకు జూదమాడాలి. అవును, అందుబట్టుగాను నీ వద్ద ఏమున్నది? విధి పట్టు. అదే అందుబట్టు. కలిపురకమ్ములు కందలమ్ములు ఏమో
బ్రాహ్మణ నన్ను విరపించే మాటలు పలుకుతున్నావు. కరువు అంటే ఏనుగా లేవు, భోగుల మందం లేవు, కరితులగంబులు కల్బలంబులు అంటే రథములు, ధనము, సంపద, భోగ భాగ్యములు, మన మౌలిక్యములు, సువర్ణ చాలములు నీ వద్ద ఉన్నవా? పంచాంగము చేత పట్టుకొని భిక్షాం చేసి నడుపుకుంటావు. నీ వద్ద ఏమున్నది? ఏమి లేవా? పంతొమ్మిది ఏటికి విరపించే మాట పలుకుతున్నావు. నిన్ను విరపించినటువంటి మాటలు కాదు. మహారాజు ఎక్కడా, నువ్వు ఎక్కడా? నీ తన ఏమీ లేదు, ఏ ఒక్క వస్తువు లేదు, ఏమీ లేదు. ఒక గుడ్డ కోసం పెట్టుకుని వచ్చి పంతం ఆడుతున్నావు. వీడు ఎవడు? అదమ్మ పేరు బొమ్మను వచ్చా ఈయన క్రియేషన్ వచ్చి అయ్యా నీ తన ఏమీ లేదు కదా అయ్యా. నీ తడ ఏమి లేదంటున్నావా? బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు. నా మాయ చేత గోటకములు, కుంజరములు, రథములు ఏమీ లేదు. ఇదిగో అన్ని కల్పిస్తాను ఇప్పుడే నా మాయ చేత. ఓం నమః శివాయ. గోటక కుంజర హఠక రథములు ఏమీ లేదనుకుంటే ప్రధాని గుడ్డివాడు అనుకున్నాం. కాశీ సొమ్ములు కూడా లేవనుకున్నాం. పెట్టుకుని వచ్చాడు. సంపద, భోగ భాగ్యములు, కిరీటములు, మణికేతనములు అబ్బా ఎన్నో ఉన్నది చూడు. అయ్యా అయ్యా రథములు అట్లా పోతున్నాయి. తప్పకుండా వద్దయ్యా, నీ దండం పెడతా. వద్దయ్యా వద్దయ్యా, చిప్ప చేతికి వస్తుంది. వద్దు వద్దని అదిగో చూడండి. గోటకములు, కుంజరములు, రథములు, మణి కిరీటములు, మనులతో దాపినటువంటి సింహాసనములు ఎన్ని ఉన్నాయో చూడండి. నీతో నేను చూడమాడతాను. సంపద, భోగ భాగ్యములు ఎన్నో కలం. నేను నాతో చూడమాడదామని వచ్చేస్తుండు. వాడిని ఓడించి సర్వం హరించి ముట్టి బుర్రకాయ చేతికి సగరంపుదాం. ఆ బుర్రకాయ మనం తెచ్చుకుంటామా లేకుంటే అడిస్తావా? ఓడిపోండి. నేనున్నా అశ్వరుండా. ఈ గుట్టి బ్రాహ్మణ్ చేతి నేను ఓడిపోతానా? తెల్లారితే మరి ఇంటికి పోయి ఇంటికి తిరుగుతావా? చెప్పట్టు ఏమో అయ్యా, నీ దండ పెడతా. వద్దయ్యా. నేనా ఊరుకో. ఏమంటావు? చూడమాడతావా లేక? ఆడతాను. భూరేడు భవనంలో కొన్ని ఏళ్ళుగా తప్పకుండా నీతో దూరమాడతాను. కానీ కొంత విరామం విషయం తీసుకో. తక్షణమే లోనికి వెళ్ళి వచ్చేస్తాను. సరే వెళ్ళిరండి. మిత్రమా అయ్యా, అద్దెపట్టు బ్రాహ్మణుడితో దూరమాడాలి. అదే ఇది బట్లు అదింబట్టు వద్దయ్యా, నీ దండ పెడతా అయ్యా.